హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈ రోజుకి 27 రాకడ సూచనల మీద అద్భుతమైనటువంటి పరిశీలన, అంతకు మించినటువంటి గొప్ప విశ్లేషణ చేయడం కొరకే దేవుడు మహా గొప్ప కృప మనందరి పట్ల కూడా కుమ్మరించారు. ఈనాటికి 27 రాకడ గుర్తుల మీద, 27 రాకడ సూచనల మీద మన ధ్యానాలు చేయడానికి దేవుడు సహాయపడ్డాడు. నేను అనుకుంటూ ఉంటాను కొన్ని సందర్భాల్లో ఈ రాకడ గుర్తులు, రాకడ సూచనలు అన్నీ అయిపోయిన తర్వాత దేవుని రాకడ వచ్చేస్తే ఎంత బాగుండో, ప్రపంచానికి అందించవలసిన, ప్రపంచానికి తెలియవలసిన ఈ రాకడ విశ్లేషణ అంతా కూడా ప్రపంచానికి చూపించిన తర్వాత దేవుని రాకడ వస్తే ఎంత బాగుంటుందో అని ఆశపడుతూ ఉంటాను. ఏదైనా సరే ఇది ఆశగల ప్రాణం తృప్తిపరిచేటువంటి మాటకి సంబంధించింది కాదు. కాబట్టి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని వాక్యం సెలవిస్తుంది కనుక, ప్రభువా మీరు బేగ వచ్చేయండి అని చెప్పి అనేస్తే తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ప్రతిదానికి కూడా వాక్యానికి మనకు నచ్చినట్టుగా ఆపాదించడానికి వీలు లేదు. కాబట్టి ఏ టెక్స్ట్లో మాట్లాడబడింది, ఏ కాంటెక్స్ట్లో రాయబడింది అనేటువంటి ఆలోచనతో వాక్యాన్ని మనం ధ్యానించాలి తప్ప మనకు నచ్చినట్టుగా తీసుకుంటే చాలా నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైనా 28వ రాకడ గుర్తు చాలా అద్భుతమైనటువంటి రాకడ గుర్తు, మహా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక గొప్ప రాకడ గుర్తు. అయితే దానికంటే కూడా మొదటగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక చక్కటి మాటని ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును ఏం చేస్తాడంట, భోజనము చేయును అనేటువంటి మాట కనబడుతూ ఉంది. నేను అతనితో, అతను నాతో కలిసి భోజనం చేస్తాడంట. అంటే ఇద్దరు కూడా ఒకటిగా మారిపోతారో, ఒకరినొకరు తృప్తిపరుచుకుంటారో, ఒకరి ఆకలిని ఒకరు తీర్చగలిగే స్థితిలో ఉంటారో అన్నట్టుగా లేఖనాల్లో స్పష్టమైన వివరణ ఇస్తూ ఉన్నాయి. అసలు ఈ మాట నేను ఎందుకు ఎత్తుకోవలసి వచ్చింది అనేది వాక్యం అనంతరం మీ అందరికీ అర్థం అవ్వడానికి దేవుడు గొప్ప కృప అందిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం కనుక ఈరోజు తిమోతికి రాస్తూ పౌలు గారు ఏ రాకడ సంబంధిత స్వభావము, ఏ రాకడ సంబంధిత అనుభవాలు ప్రపంచంలో ఎక్కువ కనబడతాయి అనేటువంటి విషయాన్ని రాయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి 3, ప్రకటన 3, ఈ రెండు పుస్తకాల్లో 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. అది కూడా మీకు ఆఖరులో అంతా అర్థమవుతుంది. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, చెప్పండి, అజితేంద్రియులు. ఏంటంట? అజితేంద్రియులు ఎక్కువైపోతారంట ఈ చివరి రోజుల్లో. అజితేంద్రియులు ఈ ఆఖరి గడియలో ఎక్కువగా కనబడతారు అనేటువంటి మాట చోట కనబడతా ఉంది. సింపుల్గా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, అజితేంద్రియులు అంటే ఎవరు? అజితేంద్రియులు అనే పదం యొక్క అర్థం ఏంటి చెప్పగలరా? ఎప్పుడు వినుండం కదా. బహుశా నేను కూడా నా జీవితంలో చాలా తక్కువ సందర్భాల్లో విన్నటువంటి అనేక పదాల్లో ఒక పదం అజితేంద్రియులు అనేటువంటి పదం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా డెప్త్గా ఉంటుంది, కాదనట్లేదు. కానీ తెలుగు బైబిల్లో ఉపయోగించినటువంటి ఆ పదాల యొక్క అనువాదం చాలా స్పష్టం, చాలా శ్రేష్టమైనటువంటి పదాలని ఉపయోగించడానికి కూడా గ్రంథకర్తలు ఇష్టపడ్డారు. అనువాదికులు దేవుడు చాలా బలంగా వాడుకున్నారు. వారు ఏ మతానికి సంబంధించిన వారైనా దేవుని యొక్క పని విషయంలో బలంగా వాడుకుంటాడని చెప్పి వాక్యంలోనే అనేక సందర్భాల్లో రుజువుపరిచిన దేవుడు భారతీయ బ్రాహ్మణుల విషయంలో కూడా అదే విధమైన రీతిలో
దేవుడు రుజువుపరిచాడని అంటాను. అజితేంద్రియులు అనేటువంటి పదాన్ని వివరించడానికి సమయం సరిపోదు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, అజితేంద్రియులు అనేటువంటి పదాన్ని సంపూర్ణంగా విశ్లేషించడానికి, సంపూర్ణంగా ఈ పదం మీదే వివరణని వెతకడానికి చాలా సమయం పడుతుంది. చాలా ఎక్కువగా దీని మీద టైం వెచ్చిస్తేనే బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తల్లిదండ్రులు ఎలాగైతే తన బిడ్డలకి గోరుముద్దలో చాలా జాగ్రత్తగా తినిపిస్తారో, ఈజీగా జీర్ణం కావడానికి ఏ విధమైనటువంటి ఆలోచన తల్లిదండ్రులు కలిగి ఉంటారో, మీ ఆత్మలను కాయిచున్నటువంటి సేవకునిగా నాకు కూడా ఆలోచన ఉంది కనుక మీకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పినటువంటి విషయం ఈజీగా జీర్ణం అయ్యేటువంటి విధంగా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దీన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయను, కానీ ఈజీగా మీ అందరికీ అర్థం కావడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అజితేంద్రియులు అనేటువంటి పదాన్ని కొంతసేపు ప్రక్కన పెడదాం. ఇప్పుడు కొత్త విషయంలోకి వద్దాం. ఏంటి ఆ కొత్త విషయం అంటే, ఇంద్రియాలు అనే మాట విన్నారా? ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? నేను మళ్ళీ అడుగుతున్నా. ఇది కూడా తెలియకపోతే ఇంకో విధంగా చెప్తాను. ఇంద్రియాలు ఎన్ని? రంధ్రాలు కాదు, నవరంధ్రాల గురించి మాట్లాడట్లేదు నేను, ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నాను. ఇంద్రియాలు వేరు, నవరంధ్రాలు వేరు. నాకు తెలుసు ఇలాంటి ఆన్సర్ వస్తుందని. 9 అన్నప్పుడే నాకు షాక్ తగిలింది. ఇంద్రియాలు ఎన్ని చెప్పాలి? 3 ఇంద్రియాలు. మొట్టమొదటి ఇంద్రియం జ్ఞానేంద్రియము, విన్నారు ఇప్పుడు. రెండవ ఇంద్రియము కర్మేంద్రియము, మూడవ ఇంద్రియము అజితేంద్రియము. 3 ఇంద్రియాలు. దీన్ని బాగా వివరిస్తే అదే అన్న చాలా టైం పడుతుంది. 3 ఇంద్రియాలు కనబడుతున్నాయి: జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము, అజితేంద్రియము. జ్ఞానేంద్రియము అంటే ఏంటంటే సెన్స్ అన్నమాట. ముక్కు, నోరు, కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, స్పర్శని అందించేటువంటి ఇంద్రియాలు. కర్మేంద్రియాలు ఏంటంటే నాలుక, చేతులు, పాదాలు, మలమూత్ర విసర్జనకు ఉపయోగపడేటువంటి ఆర్గన్స్, వాటిని కర్మేంద్రియాలు అంటారు. 3వ ఇంద్రియం ఉందో చూడండి, అజితేంద్రియం. ఇది అన్నిటికంటే కూడా అంతర్గత ఇంద్రియం. దాన్ని మనస్సు అని అంటారు. అర్థమవుతుందని నేను చెప్పింది? అజితేంద్రియం అనగా మనస్సు, ఇది అంతర్గత ఇంద్రియం. మీకు విషయం చెప్పమంటారా? ఎప్పటి వరకు మనం మాట్లాడుకున్న జ్ఞానేంద్రియము, కర్మేంద్రియాలు దీన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. అజితేంద్రియాన్ని బట్టి, మనస్సును బట్టే కళ్ళు చూస్తూ ఉంటాయి, మనస్సును బట్టే పెదలు మాట్లాడుతూ ఉంటాయి, మనస్సును బట్టే తినాలి అనేటువంటి ఆశలు ఇవన్నీ కూడా పుడతా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంద్రియాలు అన్నమాట. అర్థమవుతుందా? జ్ఞానేంద్రియం అంటే చెప్పాను కదా, కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా, చర్మము ఇది కూడా జ్ఞానేంద్రియానికి వస్తుంది. కర్మేంద్రియాలు అనగా చెప్పండి, నోరు, చేతులు, పాదాలు, ఉదరము ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. మరి అజితేంద్రియం అంటే అంతర్గత సంబంధిత ఇంద్రియము, దాన్ని మనస్సు అని అంటారు. ఇది మెయిన్ ఇంద్రియం. పైన మాట్లాడుకున్న 2 ఇంద్రియాలు కూడా దీన్ని బట్టే నడుస్తూ ఉంటాయి. అర్థమవుతుందని చెప్పింది. దీన్ని కొంత చెప్పి ప్రక్కన పెడదాం. మొట్టమొదటిగా మాట్లాడుకున్నాం కదా, ఏంటి? అజితేంద్రియులు ఏమైపోతారంటే చెప్పాలి. అజితేంద్రియులకి వ్యతిరేక పదం ఏంటంటే జితేంద్రియులు అని అర్థం. అజితేంద్రియులకి వ్యతిరేక పదం జితేంద్రియులు. మంచికి వ్యతిరేక పదం ఏంటి చెప్పాలి? చెడు. నీతికి అవినీతి. పరిశుద్ధతకు పవిత్రతకు. అలాగే జితేంద్రియానికి వ్యతిరేక పదమే అజితేంద్రియము. జితేంద్రియము అనగా డిసిప్లిన్డ్, నిగ్రహం కలిగిన వారు అని అర్థం. జితేంద్రియులు అంటే నిగ్రహానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏంటి?
అజితేంద్రుడు. నిగ్రహాన్ని కోల్పోయిన వాళ్ళు ఎక్కువైపోతారండి చివరి రోజుల్లో. అర్థమైందా నేను చెప్పింది? అజితేంద్రియులు అంటే డిసిప్లిన్ లేనివారు, అన్డిసిప్లిన్డ్ ఫెలోస్, నిగ్రహమును కోల్పోయినటువంటి వ్యక్తులంట ఈ చివరి రోజుల్లో ఏమవుతారంట చెప్పాలి? ఎక్కువైపోతూ ఉంటారంట. నిగ్రహతను కోల్పోతూ ఉంటారు, నియంత్రణను కోల్పోతూ ఉంటారు, తనను తాను ఆధీనపరుచుకోలేనటువంటి స్థితిలోకి మానవ జాతి అంత్యదినాల్లో ఎక్కువైపోతుందని వాక్యం చాలా స్పష్టమైనటువంటి రీతిలో రాయబడి ఉందన్నమాట. మనసు గురించి మాట్లాడాలంటే అది కూడా చాలా పెద్ద విషయమే. మనస్సు వేరు, హృదయం వేరు. ఈ రెండిటికి సంబంధం లేదు. ఈ రెండిటికి సూక్ష్మమైనటువంటి తేడా కనబడుతూ ఉంటుంది. మనస్సు వేరు, హృదయం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. హృదయంలో నుంచి ప్రేమ, దయ, కరుణ, మనస్సు ఆలోచన, తలంపు ఇవన్నీ పడుతూ ఉంటాయి, కోరికలు. ఈ రెండు వేరు. నేను ఆల్రెడీ నీ త్రిత్వం గురించి మాట్లాడిన చెప్పానా లేదా? ప్రాణం వేరు చెప్పాలి, ఆత్మ వేరు చెప్పానా లేదా? శరీరం, ప్రాణం, ఆత్మ, స్పిరిట్, సోల్, బాడీ గురించి చెప్పిన విషయంలో చెప్పాను. కాబట్టి హృదయాన్ని, మనసుని ఒకటే అనుకుంటారు, కాదు. దానికి దీనికి సంబంధాలు ఉన్నాయి, కానీ సూక్ష్మ తేడాలు అయితే కనబడతా ఉంటాయి. ఇది ఈ సందర్భంలో మాట్లాడేటువంటిది కాదు కనుక ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే అలాంటి వాటి మీద కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఈ చివరి రోజుల్లోనంట నిగ్రహాన్ని కోల్పోతారంట. అర్థమవుతుందా? జ్ఞానేంద్రియాలు నిగ్రహం కోల్పోతాయి, కర్మేంద్రియాలు నిగ్రహం కోల్పోతాయి, అజితేంద్రియం కూడా చెప్పండి నిగ్రహం కోల్పోద్ది. అన్డిసిప్లిన్డ్ ఫెలోస్గా ప్రపంచం అంతా కూడా ఎక్కువైపోతారు అనేటువంటి మాట. కోరికలు ఒక మనిషికి రావడం మంచిదా చెడుదా చెప్పండి? కోరికలు ఒక మనిషిలో పుట్టడం మంచా చెడా చెప్పండి అమ్మా? కోరికలు పుట్టడం మంచా చెడా? ఏంటి నా ముఖం చూస్తారు మీరు అందరూని? కోరికలు ఒక మనిషిలో కలగడం అనేది, ఒక మనిషిలో పుట్టడం అనేది మంచా చెడా చెప్పాలి? చెడు అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. చెడేనండి బాబు కోరికలు. సరిగ్గా నేను అడిగిన దానికి మీరు సమాధానం కరెక్ట్గా ఇవ్వకపోతే నాకు బీపీ రేస్ అయిపోద్ది. కోరికలు చెడ్డవండి, రాకూడదండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కోరికలు మంచివేనండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కోరికలు మంచి. కొంతమంది రెండింటికి ఎత్తలేదు. నేను అదే చెప్తున్నాను, నాకు సమాధానం కరెక్ట్గా రావాలి. కోరికలు మనలో పుట్టడం మంచిది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కోరికలు మనలో పుట్టకూడదండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కోరికలు మనలో పుట్టట్లేదంటే మనం కోమాలోకి వెళ్ళిపోతేనే జరుగుతుంది. ఇది మనిషి అన్న తర్వాత ఈ ప్రకృతి సంబంధిలో కోరికలు పుట్టకపోతే వాడి తేడాగాడు అంటారేమో డాక్టర్లని. కోరికలు పుట్టకపోవడం ఏంటి? మనిషి అన్న తర్వాత కోరిక పుట్టదా? అవ్వకి కోరిక కలిగింది కాబట్టే కదా తినాలని అనిపించింది, అవునా కదా చెప్పండి? కోరికలు అనేటువంటివి సహజం, కానీ ఆ కోరికల్లో మంచి కోరికలు ఉంటాయి, చెడు కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నియంత్రించుకోవడంలోనే గొప్పతనం ఉంది. అర్థమవుతుందా? తనను తాను నిగ్రహంగా నిలవబడడంలోనే గొప్పతనం ఉంది. తినాలనేటువంటి కోరిక కొన్ని సందర్భాల్లో మంచికి ఉపయోగపడుతుంటుంది, చెడుకు ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి కోరికలు, దాని గురించి అయితే నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ కోరికలు మంచివే, కానీ ఆ కోరికలు కొన్ని చెడ్డ ఉన్నాయి, కొన్ని నష్టానికి నడిపించేటువంటివి ఉన్నాయి. అలాంటి కోరికల్ని నీవుగా నియంత్రించుకోగలిగే స్థితిలో ఉండాలి. శోధనను జయించువాడు. శోధన మంచిదా చెడ్డదా చెప్పండి? శోధన మంచిదా చెడ్డదా? యేసేపు జీవితంలోకి వచ్చినటువంటి శోధన మంచిదా చెడ్డదా? మంచిదే. ఆయన నిలబడ్డాడు కాబట్టి వేరే స్టేజ్లో నిలబడ్డాడు. ఆయన పడిపోయాడు అనుకోండి, అక్కడ నిగ్రహం కోల్పోయాడు అనుకోండి, పాతాళానికి తొక్కివేయబడతాడు. కాబట్టి దేవుడు పాప సంబంధమైన శోధన మళ్ళీ పెట్టడం అండి, అది కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు పాపం ద్వారాగా నన్ను శోధిస్తున్నాడు అని అంటే ఆడి పెద్ద మహాపాపి, ఆడికి వాక్యం అర్థం కాలేదని అర్థం.
ఎప్పటికీ కూడా దేవుడు పాపం ద్వారా పాపంతో మనిషిని శోధించాలనుకోడు. అది సాతాన సంబంధమైనటువంటి శోధన. అది అనుమతిస్తాడు, కానీ పాపం ద్వారాగా మనిషిని శోధించడానికి ఆయన ఇష్టపడడు. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఈ ఆఖరి దినాల్లోనంట మనుషులు తనను తాను నియంత్రించుకోలేని మనుషులుగా మారిపోతారంట. అర్థమవుతుందా? తనను తాను నిగ్రహంగా నిలబడగలిగేటువంటి స్థితిలో మనుషులు ఉండరు అని చెప్పి వాక్యం స్పష్టమైన రీతిలో తెలియపరుస్తూ ఉంది. వాక్యాన్ని కానీ ఇంకా లోతుగా కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు. ఏ ఆత్మనిచ్చాడు? మనం ఏం చేస్తున్నామో మనం గ్రహించగలిగే ఆత్మని దేవుడు అనుగ్రహించాడు. అంతేగాని మనం ఏం చేస్తున్నామో కూడా తెలియనటువంటి రీతిలో చేసే అంత దౌర్భాగ్యమైనటువంటి ఆత్మనైతే దేవుడు ఇవ్వలేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మునితో నువ్వు నింపబడిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మునితో నువ్వు సహవాసం కలిగిన వ్యక్తివైతే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుంది. వెంటనే నియంత్రించుకోవడానికి కూడా ఆయన సహాయం అనేటువంటిది చేస్తాడు. కాబట్టి నిన్ను నీవు నియంత్రించుకోలేకపోతున్నావంటే, నీ నిగ్రహాన్ని నువ్వు కోల్పోతున్నావంటే నీలో ఉన్నది ఏ ఆత్మో స్పష్టంగా అక్కడ అర్థమైపోతుంది. అర్థమవుతుందా? నీలో ఏ ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావో, ఏ ఆత్మతో నువ్వు నింపబడ్డావో, ఏ ఆత్మతో నువ్వు నలిగిపోతున్నావో నీ క్రియలను బట్టి, నీ నిగ్రహ స్థితిని బట్టి తెలిసిపోతూ ఉంటుందని వాక్యం చాలా స్పష్టమైనటువంటి రీతిలో తెలియపరుస్తూ ఉంది. అయితే మీరు ఈ ఆఖరి దినాల్లోనంట ఇది ఎక్కువైపోద్దంట. నిగ్రహాన్ని కోల్పోతారంట మనుషులు. ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా చేస్తూ ఉంటారంట మనుషులు. అది ఎంత భయానకమైనటువంటిది, ఎంత ప్రమాదకరమైనటువంటిది, ఎంత పాపభరితమైనటువంటిది అని తెలియకుండా చేసేటువంటి స్వభావం ఈ ఆఖరి దినాల్లో ఎక్కువ మందిలో మనం చూస్తాము అనేటువంటి విషయం లేఖనాల్లో చాలా స్పష్టమైనటువంటి రీతిలో కనబడుతూ ఉంది. అయితే ఇది నేను బాగా చదివి దేవుని యొక్క కృప మేరకు దాన్ని ధ్యానించిన అనంతరం కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. ఒకప్పటికి ఇప్పటి ప్రజల్లో ఉన్నటువంటి స్థితిని కానీ గమనిస్తే ఈనాటి ప్రజల్లో ఈ అనుభవం ఎక్కువైపోయింది, ఈ స్వభావం ఎక్కువైపోయింది. నిగ్రహాన్ని కోల్పోతున్నారు చాలామంది, నియంత్రించుకోలేకపోతున్నారు చాలామంది. వారి కోరికలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అదుపు చేసుకోలేకపోతున్నారు. కానీ చాలామంది అంటారు ఈనాటి కాలంలో తినేటువంటి తిండి వల్ల అలా కోరికలు ఎక్కువైపోతున్నాయండి అంటున్నారు. మన పూర్వీకులు తిన్నటువంటి తిండి కాదా మనం తినేది? మనం తినేది ఏమన్నా బంగారం నేన్న వేడి చేసి ఏమన్నా తింటున్నావా? వారు తిన్నటువంటి ఆహారాన్నే కదా మనం కూడా తిన్నాం. అయితే మరి ఎందుకు ఆనాటి ప్రజలకి ఈనాటి ప్రజలకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం అంత ఎక్కువ కనబడుతుందంటే, అంత్య దినాల్లో సాతాను గాని యొక్క సమయం బాగా తక్కువ ఉందని విచ్చల విడిగా ఇంకెవ్వరిని కూడా చూడకుండా, చిన్న పెద్ద ముసల అనేది ఏమీ లేకుండా సమయం తక్కువ ఉంది, వీలైనంత మందిని నాతో పాటుగా నరకాన్ని నడిపించాలనే ప్రయత్నం ఎక్కువైపోద్ది అని మీరు గమనించాలి. వాడికి సమయం తక్కువ అని తెలిసి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరినీ శోధించడానికి, ఆయన స్వరూపమందు కలిగి చేయబడిన వారందరినీ శోధించడానికి బయలుదేరి వెళ్ళేను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి వాడికి సమయం తక్కువ అని తెలుసు. మనకే ఇంకా తెలియట్లేదు, సమయం లేదు మనకే, దేవుని రాకడ సమీపిస్తుంది, రాని అన్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చేస్తున్నాడు, మనం త్వరగా సిద్ధపడాలన్నది మనకు తెలియట్లేదు. కానీ వాడికి తెలుసు సమయం అయిపోతుందని తెలిసి వీలైనంత మందిని తక్కువ సమయంలోనే నరకంలోకి నడిపించాలనే ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. కనుక వయసుతో సంబంధం లేకుండా అందరిలో ఉండవలసినటువంటి ఆ నిగ్రహాన్ని అంతటిని ఏం చేసేసాడు? దూరం చేసేస్తున్నాడు. దూరం. ఒకప్పుడు పోర్నోగ్రఫీ అనేటువంటిది, అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడడం అనేటువంటిది ఒక వయసుకు వచ్చిన వాళ్ళు చూడడం అనేది ఒక ఆనవాయితీ, అదొక రకమైనటువంటి అలవాటు. కానీ ఈ రోజున పోర్నోగ్రఫీ ఎవరు చూస్తున్నారంటే స్కూల్ పిల్లలు కూడా చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క కోరికల్ని, వారి శరీరంలో పుట్టేటువంటి ఆ ఆశల్ని వారు ఏం చేయలేకపోతున్నారన్నమాట, నియంత్రించుకోలేకపోతున్నారు, నిగ్రహంగా నిలబడలేకపోతున్నారు. సెల్ఫ్గా సాటిస్ఫాక్షన్ పొందుకోవాలనే ఉద్దేశంతో సాతానుతో వాళ్ళు ఏం పొందుతున్నారన్నమాట, చేతులు
కలిపేస్తా ఉన్నారు. చాలామంది అపోహ పడుతూ ఉంటారు ఏమనంటే, పోర్నోగ్రఫీ అనేటువంటిది యవన వయసులో ఉన్నవారే చూస్తారండి అని చెప్పి. పెద్ద అబద్ధం అది. పోర్నోగ్రఫీ అనేటువంటిది, అశ్లీలమైనటువంటి దృశ్యాలు అనేవి యవన వయసులో ఉన్నవారు కాదు చూసేది. రేపో మాపో పోతున్నాం అన్న వాళ్ళు కూడా చూస్తున్నారంటే ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేల్లో తేలింది. ముసలివారు కూడా, వయసు మందగించిన వారు కూడా, సంసార జీవితాన్ని బాగా గడిపినటువంటి వారు కూడా, మనవల్లో మనవరాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ మధ్యకాలంలో కోరికలను ఏం చేయలేకపోతున్నారంటే అదుపు చేసుకోలేకపోతున్నారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా బాధ అనిపించింది. రాజస్థాన్ అనేటువంటి ప్రాంతంలో ఒక ఆడబిడ్డ, 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యవ్వన బిడ్డ, ఇంట్లో తల్లిదండ్రులు ఏదో అన్నారని కోపగించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి కోపంతో ఇంట్లోకి నేను ఇంక వెళ్ళకూడదు, తల్లిదండ్రుల దగ్గరికి నేను ఇంక వెళ్ళకూడదని నిశ్చయించుకున్నట్టుంది. కోపంతో బయటకు వచ్చేసింది. తల్లిదండ్రులు మాట అనకూడదమ్మా, నాకు తెలియకడుగుతున్నాను, తల్లిదండ్రులు మాట అనకూడదా? మనల్ని గుడ్డుగా ఉన్నటువంటి వారిని ఎంతగా పెంచినటువంటి తల్లిదండ్రులు ఒక మాట అనకూడదు? త్రాచుపాముల వలె లేచిపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు. అమ్మ ఒక మాట అయినా, నాన్న ఒక మాట అంటే సర్రమని లెగిసిపోయి బుసలు కొట్టేస్తూ ఉంటారు పిల్లలు. బయటి వారి వాళ్ళని ఎన్నన్నా పడతా ఉంటారు, కానీ కన్న తల్లిదండ్రులు ఏమన్నా అంటే మాత్రం సహించలేరు, ఓర్చుకోలేరు. అదేమి దిక్కుమాలిన తత్వమో తెలియదు. ఎంత చూసిందే నా అమ్మ, ఎంత చూసాడే నా తండ్రి, ఎన్నో కష్టాలు పడ్డారే, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనుభవించారే, ఎంతో ప్రయాసపడి నన్ను ఇంతటి వారిని చేశారే అనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం, మారల్ కర్టెసీ అనేటువంటిది కానీ ఉంటే తల్లిదండ్రుల యొక్క మాటని ఇప్పుడు కూడా మనం బాధగా తీసుకోం. వాళ్ళ మీద మన కోపం అనిపించదు, చిరాకు అనిపించదు. నా తల్లే కదా, నా తండ్రే కదా అన్నదే, ఇందులో ఏముందని వదిలేస్తాం. కానీ ఈ మధ్యన ట్రెండ్ ఎలా మారిపోయిందంటే, అమ్మ కానీ నాన్న కానీ పిల్లల్ని ఏమన్నా అంటే భయపడుతున్నారు. అయ్యి బాబోయ్, ఏమన్నా అనడానికి భయం వేస్తుందండి బాబు, ఏదన్నా చేసుకుంటారేమో అని, ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని, ఏవైనా అఘాయిత్యాలకి పాల్పడతారేమో అని భయంతో ఏమీ అనడానికి కూడా వీలు లేదండి, భయం వేస్తుందండి పిల్లల్ని గట్టిగా మందలించడానికి అని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు అలా ఉండేది కాదు. తప్పు కానీ చేసాం అనుకోండి, ఇంటికి రావడంతోనే నాన్నగారు బెల్ట్ తీయడం, రఫ్ ఆడించేయడమే, వీపు విమానం మోతెక్కిపోయేది, కాళ్ళు చేతులు విరగొట్టి లోపల పెట్టి వారం తిరగకుండా సంబంధం చూసి పెళ్లి చేసేసేవారు ఒకప్పుడైతేనే. ఇప్పుడేం చేస్తున్నారు పిల్లలు, నువ్వు కానీ నాకు నచ్చినట్టుగా కానీ ఒప్పుకోకపోతే నీ కాళ్ళే నీ చేతులు ఎరగొట్టేస్తానని చెప్పి వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టి వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు ఉంటున్నారు. ఇప్పటికున్న ట్రెండ్ మారింది, ట్రెండ్ బాగా మారింది. కాబట్టి ఈ యవన బిడ్డ మరి ఏం తప్పు చేసిందో, ఏ జ్ఞానం లేని పని చేసిందో తెలియదు, కానీ ఏ అవగాహన లోపం ఆ బిడ్డలో ఉందో తల్లిదండ్రులు కొంచెం కోప్పడ్డారంట. కోప్పడిన వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. 13 సంవత్సరాల్లో యవన బిడ్డ, నాకు తెలిసి ఒక 7th or 8th చదువుతూ ఉంటారు. 13 సంవత్సరాలు అంటే మేబీ ఒక 9th వచ్చి ఉండొచ్చేమో. బయటకు వచ్చి రోడ్డు మీద నిలవబడిందంట. నిలవబడితే ఒక ఆటోలో ఒక అంకుల్ గారు అలా వెళుతూ ఈ అమ్మాయిని చూసి ఆగాడంట. ఆగిన వెంటనే అంకుల్ గారండి, మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, కాబట్టి నా ఇంటికి నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకోవట్లేదండి, ఏదైనా మీరే నాకు సహాయం చేయండి, ఏ ఇబ్బందులు రాని ఏ చోటుకైనా తీసుకుని వెళ్ళిన అక్కడ వదిలేయండి అంకుల్ గారంటే, ఈ పెద్ద ఆయన ఏం చేయాలా, అయ్యో యవన పిల్ల, చిన్నపిల్ల, ఏమీ తెలియనటువంటి పిల్ల, పాపం ఇంట్లో ఏదో అంటే పాపం కోపగించి వచ్చేసినట్టుందని చెప్పి మీ ఇంటి వారి అడ్రస్ ఇవ్వమ్మా, తర్వాత చూద్దామని ఇంటికి దేపెట్టేయడమో, వాళ్ళ తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలియజేయడమో, ఇంకా జ్ఞానం ఎక్కువ ఉన్నవాడైతే దగ్గరలో ఉన్నటువంటి పోలీసు వారికి ఆ విషయాన్ని తెలియజేయడమో చెయ్యాలి. వీడేం చేశాడంటే ఈ దుర్మార్గుడు డైరెక్ట్గా వాడికి తెలిసినటువంటి ఒక లాడ్జ్ దగ్గర తీసుకెళ్ళాడు. చూసారు ఈ న్యూస్ని? లాడ్జ్ దగ్గర తీసుకెళ్ళి ఆ లాడ్జ్ ఓనర్తో మరి ఏం మాట్లాడుకున్నాడో, ఎంతగా మాట్లాడుకున్నాడో అదైతే నాకు తెలియదు, అంతగా దాన్ని పట్టించుకోలేదు. కానీ ఆ లాడ్జ్ ఓనర్ గారి చేతిలో పెట్టేస్తే వాడేమన్నా ఊరుకుంటారా? 13-14 సంవత్సరాలు అంటే అప్పుడప్పుడే మెచ్యూరిటీ వయసులోకి వస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో
అందులో అమ్మాయి కూడా చాలా చూడ చక్కగా, చాలా బాగుంది కూడా. ఆ చక్కటి స్వరూపం కలిగినటువంటి అమ్మాయి, మంచి రూపవతి. ఎందుకంటే మాస్క్ అయితే వేసారు, కానీ ఫోటోలు కొన్ని చోట్ల అయితే చూశాను. వీడు ఏం చేశాడంటే, లాడ్జ్ వాడు వారికి తెలిసినటువంటి 32 మంది మగాళ్ళని పిలిచాడంటే, 32 మంది మగాళ్ళు 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డ మీద 5 రోజులు బలాత్కరణ జరిపారు. 5 days, 5 రోజులు 13 సంవత్సరాల వయసు కలిగిన ఒక అమ్మాయిని అతి కిరాతకంగా మందు తాగించి బలవంతంగా మందులో పోసి 5 days ఆ అమ్మాయికి నరకాన్ని చూపించారు. 5 days. చిన్న వయసు కలిగిన ఎంత ఏడ్చుంటుందో, ఎంత బాధపడి ఉంటుందో. నేను ఎంత భయంకరమైన తప్పు చేశాను ప్రభువో అని ఏడ్చి కూడా ఉంటుంది. అప్పుడు తెలుసుంటుంది తల్లిదండ్రుల యొక్క విలువ. అనవసరంగా ఇంట్లో నుంచి వచ్చానని చెప్పి. వీడియో చూస్తున్నటువంటి యవన బిడ్డలకు చెప్తున్నాను, కంగారులో, తొందరలో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితాలే నాశనం అయిపోతాయి తప్ప మీ తల్లిదండ్రుల జీవితాలు కాదు. గుర్తొచ్చేసి ఉంటుంది మొత్తం అంతా. ఒకసారి రీల్ తిప్పేసుకుని ఉండుంటుంది. అయ్యో మా నాన్న ఎంత బాగా చూసుకున్నాడో, మా అమ్మగారు ఎంత బాగా చూసుకున్నారో, ఒక్క నిమిషం నేను ఆలోచించుంటే ఎంత బాగుండో అని చెప్పి 5 రోజులు ఏడ్చుంటుంది. తప్పు తెలుసుకునే ఉండుంటుంది. 5 రోజుల తర్వాత మొత్తానికి ఏదో రకంగా పోలీసు వారికి సమాచారం చేరింది. 30 మందిని ఎంతమందినో అదుపులోకి తీసుకున్నారు. 4 బహిరంగంగా కొన్ని వేల మంది చూస్తుండగా నడి రోడ్డు మీద ఉరేశారు. వాళ్ళు కొట్టుకొని చనిపోవడం చూసిన వ్యక్తిని, విజువల్స్, రికార్డింగ్స్ చూశాను. ఎలా కొట్టుకున్నారంటే వాళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకొని అందులో 4 ఒక వ్యక్తికి అయితే మరి ఎవరో తెలియదు, కానీ ఒక పెద్ద కత్తిని కూడా దింపేశాడు. అటు నుంచి ఇటు వచ్చేసింది అతి కిరాతకంగా. ఇప్పుడు ఈ 32 మంది దరిద్రుల్లో యవన వయసు కలిగినటువంటి వాళ్ళు, మంచి టీనేజర్లు ఎవరన్నా ఉంటే అందులో ముసల దరిద్రులు కూడా ఉన్నారు. ఆ మగాళ్ళలో ముసల మృగాలు కూడా ఉన్నాయి. మనవరాలు వయసు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు ఆ మృగాల్లోని. 60 సంవత్సరాల వయసు కలిగిన వారు, 50 సంవత్సరాల వయసు కలిగిన వారు ఒక మనవరాలను చూసినట్టుగా చూడవలసినటువంటి దుర్మార్గులు ఆ బిడ్డను ఏం చేశారో తెలుసా? అతి కిరాతకంగా 5 రోజులు బలవంతంగా బలాత్కరణ చేశారు. దేవుని కృపను బట్టి ఆ బిడ్డ బతికే ఉంది. చంపేసి ఉండుంటే, చేయకూడదు ఏదైనా చేసి ఉంటుంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకెంత పెద్ద క్షోభ. చూసారా? వయసుతో సంబంధం లేదా, మా అందరినీ వాడేసుకుంటున్నాడమ్మా సాతాను. ఒకప్పుడు ఇలా మాట్లాడుకునేవాళ్ళం, ఏమండి వయసు పెరిగిన తర్వాత పిల్లలు దారి తప్పిపోతారండి, కొంచెం కాళ్ళు జారేరండి, అది జారేరండి అని. ఈ రోజుల్లో సాతానుగడి చిన్న పెద్ద ముసలి ఏమీ లేదు, అందరినీ గట్టిగా వాడేస్తున్నాడు. ఎందుకంటే వాడికి సమయం తక్కువ ఉందని బాగా తెలుసు. ఎంత కిరాతకంగా నేను అనుకుంటా ఉంటాను. ఆ 4 అలాగా నడి రోడ్డు మీద హ్యాంగ్ అవుతుంటే అలా గిలగిల కొట్టేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గుర్తొచ్చే ఉంటుంది. ఇంతకీ వాళ్ళు ఏమి సాధించారా, ఏమి సంపాదించారా, ఇంత భయంకరంగా చచ్చిపోవడానికి వారు చేసినటువంటిది తప్పును బట్టి వారు సంపాదించింది ఏంటంటే చెప్పమంటారా? ఒక అరక్షణం సుఖం. ఒక అరక్షణమైనా ఉంటుంది, అంతకంటే ఎక్కువైనా ఉంటుందా సుఖం? చెప్పండి. మ్యాక్సిమం అరక్షణం, కాదంటే ఒక క్షణం, 2 క్షణాలు, అంతకు మించి ఏమన్నా సుఖం ఉంటుందా? ఆ అరక్షణం సుఖం కోసం ప్రాణాలను ఏం చేసుకున్నారు? పాడు చేసుకున్నారు. క్షణిక సుఖం. ఆ క్షణిక నియంత్రణ కానీ ఆ వ్యక్తులు ఎవరికైనా ఉండుంటే, రే మనం చేసే చాలా తప్పురా, నేనైతే మీతో చేతులు కలపనరా, పైగా మీ అందరినీ నేను పట్టిస్తానరా అని కానీ బయటకు వచ్చి, కానీ అందులో ఎవరైనా బయటకు వచ్చి ఉండుంటే ఆ వ్యక్తిని ఈ రోజున కిరీటం పెట్టి సన్మానించారు అక్కడున్న ప్రజలందరూ అని. ఆ 32 మంది కూడా ఏదో ఉంటుంది కదా సామెత,
జోగి జోగి రాసుకుంటే ఏదో రాలిందన్నట్టుగా ఈ 32 స్వభావాలు కూడా అజితేంద్రియ స్వభావాలే. అన్కంట్రోలబుల్, అన్డిసిప్లిన్డ్ ఫెలోస్. క్షణిక సుఖం. పార్నోగ్రఫీ అన్న అంతే. పార్నోగ్రఫీ 1 గంట చూస్తారో 2 గంటలు చూస్తారో, చేయకూడదు ఏదో మాస్టర్బేట్ చేస్తారో, ఒక క్షణం ఆ సుఖం కోసం జీవితాంతం శాపాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదో అఘాయిత్యం చేశారు, ఏదో బలవంతం చేశారు, ఎంతసేపు ఉంటుంది ఆ సుఖం? అరక్షణం, 2 క్షణాలు. ఈ 2 క్షణాల సుఖం కోసం వాళ్ళు చేసిన అతి భయంకరమైన తప్పు వాళ్ళ జీవితాల్లో మళ్ళీ తిరిగి మార్చుకోలేని, సరిదిద్దుకోలేని రీతిలో వాళ్ళ జీవితంలో ఏం చేసేసింది? గిలగిలగిల కూడేసుకున్నారండి. బట్టలు కప్పేశారు, శుభ్రంగా వైట్ బట్టలతో వారిని చుట్టేసి జేసీబీకి 4 హ్యాంగర్లు పెట్టారు. ఇది ఎక్కడో దుబాయ్లో జరుగుతూ ఉంటుంది. ఇది ఇండియాలో కూడా రావాలని చాలా సందర్భాల్లో చాలామంది అంటూ ఉండేవారు. ఆ చట్టం తీసుకొస్తే బాగుండని కూడా అంటూ ఉండేవారు. ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా మారరండి కొంతమంది. ఇంకా వారు మారరాళ్ళు. గల స్వభావాలు మారాలా తప్ప చట్టాలు మారినంత మాత్రాన మనుషులు మార్చగలం అంటే మాత్రం నేను అనుకోను. అది కుదరదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ భయం కలుగుతుంది. ఒక భయాన్ని అయితే పెట్టిన వాళ్ళు అవుతాం సమాజంలో. అమ్మో, ఇలాంటి తప్పు చేయడం వల్ల ఇంత భయంకరమైనటువంటి శిక్ష నాకు అమలు చేయబడుతుందనే భయంతో అయినా బ్రతుకుతారు. కానీ చట్టాలు మార్చినంత మాత్రాన స్వభావాలు మారకపోవచ్చేమో అంటాను నేను. సాతానుగాడు అలాగా 32 మందిలో ఒక్కడొక్క కూడా కనువిప్పు కలిగించేటువంటి విధంగా వాళ్ళకి ఆ మనసు రాకుండా చేసేసాడు వాడు. ఏం చేస్తున్నాం అనేటువంటిది కనీసం 2 రోజు 3 రోజు కూడా రాలేదు. 5 రోజులు కూడా ఆ అక్షణం సుఖం కోసమే. 13 సంవత్సరాల చిన్న బాలిక మీద వారు చేసిన అఘాయిత్యం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఏం సాధించారంటే చివరికి ప్రాణం కోల్పోవడాన్ని సాధించారు, మరణాన్ని సాధించారు. ఎందుకంటే అరక్షణం సుఖం నియంత్రించుకోలేకపోయారు. పెద్దవాళ్ళు ఉన్నారు అందులో, చిన్నపిల్లలు 18, 19, 20 ఇయర్స్ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే అయ్యో యవన పిల్లలు ఇలా చేసేరేటని బాధపడేవాళ్ళం. అన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కనేసిన వారు కూడా అంకుల్స్ కూడా ఉన్నారు అందులో. మరి వాళ్ళకి ఇంకా ఏటో మరి ఏం తక్కువైందో నాకు తెలియదు. మరి వాళ్ళకి ఏం తక్కువైందో, సంసార జీవితాన్ని జీవించి పిల్ల కన్నా తర్వాత కూడా మరి ఇంకా వాళ్ళకి ఇంకా ఆకలి తీరట్లేదంటే మరి ఇంకా వాళ్ళకి ఏమనాలని వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలని, ఏ చెప్పుతో కొట్టాలి? నిలవబడగలిగితే నిలవబడండి. బాబోయ్ నిలవబడలేకపోతున్నా కష్టం అవుతుందంటే పెళ్లి చేసేసుకోండి శుభ్రంగా, ఏ ఇబ్బంది ఉండదు. వయసు వస్తే చక్కగా ఇంట్లో వాళ్ళు చెప్పి అమ్మ నాకు వయసు వచ్చింది, నా శరీరంలో మార్పులు కనబడుతున్నాయి, నన్ను నేను నియంత్రించుకోవడం కష్టంగా అనిపిస్తుంది, ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అంటే అదేం తప్పు కాదు కదా. సంసార జీవితాలు చేసి బిడ్డలను కని మరి వాళ్ళు ఏమి ఎక్కువైంది? వాళ్ళలో కుక్కకైతే గిలు అంటారో మరి మనుషులకైతే ఏమంటారో మరి మీకైతే వెళ్ళాలా? నాకు తెలుసా పదాలు, కాకపోతే అది ఉచ్చరింపదగిన పదాలు కనుక నేను ఉచ్చరించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు వచ్చినాయి ఆ పనులు? అన్నీ చూసిన వాళ్ళు ఈరోజు ఏం సాధించామంటే ఆ మట్టిలో మట్టి అయిపోయారండి. చూసారా ఆ వీడియోస్? మీరు చూసారమ్మా? చూసారా? చాలా బాధ అనిపించింది. ఆ బిడ్డను బట్టి బాధ అనిపించింది. ఈ నలుగురు ఇంత కిరాతకంగా చంపబడుతున్న తర్వాత వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఆ కుటుంబాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డాను. వీళ్ళకి బిడ్డలు ఉంటారు కదా, వీళ్ళకి భార్యలు ఉంటారు కదా, మరి ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితపు విధానం ఏంటి, ఏమైపోతారన్న బాధ. అజితేంద్రియులు, అన్డిసిప్లిన్డ్ ఫెలోస్. చివరి దినాలకు వచ్చేటప్పటికి అన్కంట్రోలబుల్ స్పిరిట్ మనుషుల్ని ఏళ్తూ ఉంటుంది. కానీ దేవుడు కంట్రోలబుల్ స్పిరిట్ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. కానీ చివరి దినాల్లోనంట ఎక్కువ మొత్తంలో కంట్రోల్ తప్పిపోతూ ఉంటారు. మీరు కాలు జారతారంటారా, చేయి జారతారంటారా మీ ఇష్టం, మీరు దాన్ని ఎలాగే మాట్లాడినా పర్వాలేదు. కంట్రోల్ తప్పుతూ ఉంటారు, డిసిప్లిన్ మర్చిపోతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువైపోతారు. ఎక్కువయ్యారా తక్కువయ్యారా? ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారా తక్కువయ్యారా? మీరు టీవీ ఆన్ చేయండి, ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు ఎన్ని రేప్స్ వినబడుతున్నాయి. రేప్ కేసెస్, మానభంగాల కేసులు
చిన్న పిల్లల్ని 3 సంవత్సరాల చిన్న వయసు కలిగిన బిడ్డల్ని, వాళ్ళ ముక్కు పచ్చలు కూడా ఆరవరా, వాళ్ళని ఏం చేస్తే మీకు ఏమవుతుందరా దరిద్రులారా? ముక్కు పచ్చలు ఆరనటువంటి బిడ్డల్ని ఎంత కిరాతంగా చంపేస్తున్నారండి. చూడట్లేదే మీరు? ఎవరంటాడు? సొంత తాతయ్యో మామయ్యో. నేను అందుకే అంటాను, ఆడబిడ్డల్లో కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, వాడు తాతయ్యనా ముత్తాతయ్యనా వాడి మేనమావన్నా ఆ రోజులు ఇప్పుడు దాటిపోయినాయి. ఒకవేళ ఏమన్నా కూర్చోబెట్టాలన్నా దగ్గరికి పంపించాలని మీరు దగ్గర ఉండండి. వాళ్ళని చెడ్డాళ్ళు అందరూ ఇలాగ ఉంటారని నేను అనట్లేదు, కానీ వాడు మంచోడు కాదు, వాడు వాడుకోవచ్చు, వాడు అలాంటి తలంపు వాళ్ళలో పెట్టొచ్చు. ఆడబిడ్డల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, తొడల మీద కూర్చోబెట్టుకోవడం, చిన్నపిల్లలైన ఆడబిడ్డల్ని అలా కూర్చోబెట్టకండి. నాకు మేనకోడలు ఉంది, వచ్చి కూర్చుంటా ఉంటారు. కూర్చోకూడదమ్మా, చిన్నప్పటి నుంచి నేర్పాలి, అలా కూర్చోకూడదు. వేరే జెంట్స్ దగ్గర అలా కూర్చోకూడదు, తల్లి ప్రక్కన కూర్చో చక్కగా, ఎత్తుకుంటాను అన్నీ ఓకే ఫైన్, కానీ అది నేర్పాలి చిన్నపిల్లలకి. తప్పు మాట్లాడానండి ఏమన్నా? జరుగుతుంది కాబట్టి చెప్తా ఉన్నానమ్మా, నేను జరుగుతుంది కాబట్టి అన్నీ చెప్తా ఉంటాను. ఇగో ఇలా డిసిప్లిన్డ్గా ఉండు. వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు వెళ్ళడం, వాళ్ళు ఏదన్నా ఇస్తే తీసుకోవడం, అది చేయకే. చాక్లెట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా తీసుకోకూడదమ్మా. అలాగా తెలియని వారు కనుక మాట్లాడకూడదు, వెంటనే వచ్చి అమ్మకో నాన్నకో చెప్పాలి, నువ్వు ప్రక్కన కూర్చోవాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మనం చెప్పడాన్ని బట్టి కూడా కొంత వాళ్ళకి మేలు కలిగించిన వాళ్ళు అవుతామేమో. వద్దు, అందరిలో మంచి మనసు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మంచి వాళ్ళు కూడా ఆ సమయంలో పడితే అలా మారిపోవచ్చు, కాదంటారా? చూడండి, చిన్న పిల్లల్ని ఎంత భయంకరమైన రీతిలో బలత్కరణ చేస్తూ ఉన్నారు, కంట్రోల్ తప్పిపోతున్నారు. ఈ మధ్యలో ఎక్కువ వినబడిది ఏమండి, నా చిన్నప్పుడు కానీ మీరు వయసులో ఉన్నప్పుడు కానీ ఈ బలవంతంగా ఇలాంటి చెరపడాలు అయ్యి వినబడియా? మీకు ఏమన్నా వినబడియా? అసలు వెతుకుదామన్నా విందామన్నా దొరికేవి కాదు, అవునా? చాలా కష్టం అది. కానీ ఈ రోజున చూడండి, కంట్రోల్ తప్పిపోతున్నటువంటి వ్యక్తులు, నిగ్రహాన్ని కోల్పోతున్నటువంటి వ్యక్తులు ఎక్కువ అవుతున్నారా తక్కువ అవుతున్నారా? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, డిసిప్లిన్ కోల్పోతారంట. వారంతట వారిని నియంత్రించుకునేటువంటి స్థితిని మర్చిపోతారంట. ఇది అంత్యదినాలకి సూచనగా ఎలా వర్తిస్తుంది ప్రభు అని ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మరో విషయం. రెండో పాయింట్ ఏంటంటే, నిజమే, ఈ అజితేంద్రియులు కామ వికారమైనటువంటి కోరికలను అదుపు చేసుకోలేని వారు ఎక్కువయ్యారు. రెండవదిగా ఈ ఉదర కోరికలను కూడా అదుపు చేసుకోలేని వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నారు. ఉదర కోరికలు అనక కొందరికి కడుపే, చెప్పండి, దేవుడు ఉందా? కొంతమందికి కడుపే తిండి తర్వాతే ఏదైనా, భోజనం తర్వాతే ఏదైనా, ఇంకా వాళ్ళు బ్రతికేదే చెప్పండి తిండి కోసం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక 100 సార్లు మాట్లాడే ఏకైక మాట ఏదన్నా ఉందంటే తిండి తిండి తిండి. కడుపే దేవుడంట. దేవుడి కంటే కడుపుని ఎక్కువగా పూజించేటువంటి వ్యక్తులు ఉంటారని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఉన్నారంటారా లేరంటారా? ఉదయం లేవడంతోనే మధ్యాహ్నం ఏం వండుతున్నావు, ఆ మధ్యాహ్నం ఇంకా వంట అవ్వదు, ఇంకా భోజనం అవ్వదు, రాత్రికి ఏం వండుతున్నావు అమ్మా, ఇంకా రాత్రి భోజనం అనేటువంటిది ఇంకా నోటి దగ్గరే ఉంటుంది. రేపు టిఫిన్ ఏంటి, ఇంకా తినలేదు కదరా నువ్వు, తిన్నది ఇంకా అరగను కూడా లేదు కదరా నాయన, రేపు గురించి ఎల్లుండి గురించి, తర్వాత ఎల్లుండి ఏం వండుతున్నావు అంటే వీడు ఆలోచన అంతా కూడా దేని మీద ఉంది చెప్పాలి? తిండి మీదే, ఆహారం మీదే ఉంది, దేవుడి మీద కాదు. వారు ఎక్కువైపోతారంట. అన్డిసిప్లిన్డ్ ఫెలోస్, నిగ్రహాన్ని కోల్పోయేటువంటి వ్యక్తులు. మీకు విషయం చెప్తాను, ఆశ్చర్యపడకండి. సంవత్సరానికి 1,10,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? కరోనా వచ్చి కాదు, డెంగ్యూ వచ్చి కాదు, హార్ట్ పేషెంట్లు అంతకంటే కాదు. ఎందుకో తెలుసా? ఒబేసిటీ, అధిక చెప్పండి బరువు వల్ల సంవత్సరానికి 1,10,00,000 మంది చనిపోతున్నారు. అధిక బరువు అనేటువంటిది యాదృచ్ఛికంగా వచ్చేదా, కావాలనుకుంటే వచ్చేదా?
అధిక బరువు. అధికంగా తింటే వచ్చేది అధిక బరువు. మీకు విషయం చెప్తున్నానే, షాక్ అవ్వకండి. తిండిపోతులు పరలోక రాజ్యానికి వెళ్ళరంట. మీకు తెలుసా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు తిండి మీదే ఆలోచన ఉంటుంది చూడండి. దాన్ని గ్లోటనీ అని ఉంటుంది ఇంగ్లీష్ పదం. అది పెద్ద పాపం. ఇది మీరు కావాలంటే ఒకసారి సామెతల గ్రంథంలో కూడా చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకము. త్రాగుబోతులను తిండిబోతులను ఏమవుతారంట? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అయితే 3వ అధ్యాయంలో కొందరికి కడుపే దేవుడు. మళ్ళీ గలతీలకు రాసిన పత్రిక అన్నీ చూసుకొస్తే టైం వేస్ట్ అవుతుంది. మీరు పరలోకానికి వెళ్ళరు. తిండిబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నువ్వు తిండిబోతైన ఎడల నీ గొంతులో ఏం పెట్టుకో తెలుసా? కత్తి పెట్టుకో. అప్పుడు తినగలవా? చేప ముళ్ళు కానీ గొంతులో కానీ ఇరుక్కుపోయింది అనుకోండి, భోజనం చేయగలవా? ఆకలి ఏమైపోద్ది, అక్కడితోనే మాయమైపోతుంది. అవునా కదా? ఎంత బిర్యానీ అయినా, ఎంత మటన్ కర్రీ అయినా, ఎంత ప్రాన్ వేపుడైనా దెబ్బకి ఆ నిమిషంతో ఏమైపోతుంది ఆకలి అంతా, ఆశ అంతా. అలాగ నిన్ను నీవు నియంత్రించుకో అంటున్నాడు ఆయన. తిండిపోతులు వెళ్ళరు. కానీ ఈ రోజున మనం చూసామనుకోండి, చిన్నపిల్లలు మరీ దారుణంగా మారిపోయారు. ఇంట్లో వండినటువంటి శ్రేష్టమైన నాణ్యమైనటువంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు, కానీ రోడ్డు మీద తిండంటే ఎంత ఇష్టమో పిల్లలకి ఈ మధ్యకాలంలో. ఎంత బాగా తింటా ఉంటారు. ఆ నూడిల్స్ అన్నా, ఫ్రైడ్ రైస్లైనా, పానీపూరీలన్నా, ఆ చాట్లన్నా వీళ్ళకి ఎంత ఇష్టమో. అమ్మ కష్టపడి వండినటువంటి తినడానికి, అయ్యి బాబా నేను తిన్నమ్మా, నేను బయటికి వెళ్ళి తినేసి వస్తాను. ఇంట్లో వండిందేమో ఆరోగ్యానికి ప్రయోజనకరం, బయట తిన్నదేమో ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేయడానికి అది ప్రయోజనకరం. జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది ఈ రోజున. పిల్లలు కంట్రోల్ ఉండలేకపోతున్నారు తెలుసా అమ్మా? నేను గమనిస్తున్నాను. తినకుండా ఉండలేకపోతున్నారు. తినాలి, తినడం పాపమని నేను అనట్లేదు. తినడం మంచిదే. తిండి అనేది దేవుడే మనకి ఇచ్చాడు. ఈ భూమి మీద మొలిచి ప్రతి ఆహారమును మీరు తినొచ్చు నిరభ్యంతరంగా అన్నాడు కదా ఆయన. ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనం చేసేటువంటి తప్పు ఏంటంటే, తిండిబోతుల్లో ఉన్నటువంటి పెద్ద క్వాలిటీ ఏంటంటే, పెద్ద లక్షణం ఏంటంటే, మామూలుగా అయితే బైబిల్ ప్రకారంగా అయినా, సృష్టి ధర్మం ప్రకారంగా అయినా మనిషి ఎప్పుడు ఆహారాన్ని భుజించాలంటే ఆకలి వేస్తే తినాలి. ఇది తప్పేమీ లేదు. ఆకలి వెయ్యకపోయినా తినడం ఒబెసిటీకి కారణం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఆకలి కలిగితేనే తినండి. అది ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా. కాబట్టి అది ఒక అలవాటుగా మార్చేసుకుని ఉదయం 9 గంటలకల్లా టిఫిన్ పడిపోవాలి అనే ఉద్దేశంతో తినకండి. అది ఫ్యాట్గా మారిపోతుంది, డైజెషన్ పాడైపోద్ది. ఇంకా డైజెస్ట్ అవ్వకుండా నువ్వు తినేస్తున్నావు, దానికి ప్రెషర్ ఎక్కువైపోద్ది. అవునా కదా? లివర్ ప్రొడ్యూస్ చేయవలసినటువంటి ఫ్యాట్లు ఎక్కువైపోతాయి. ఆకలి వేసినప్పుడు తినడం అనేది కానీ అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. ఆకలి వేసినప్పుడు తినడం మర్చిపోయి టైంకి తినడం అనేది అలవాటు చేశారు. టైంకి కాదు తినవలసింది, ఆకలి వేసినప్పుడు తినాలి. ఆకలి వేస్తేనే తినండి. ఆకలి వేయకపోతే తినకండి. ఆకలి వేసినప్పుడు తినండి. అంతేగాని 8 o'clockకి 12 o'clockకి జ్ఞానం లేని పనులు అన్నీ, జ్ఞానం లేని పనులు. ఆకలి వేసినప్పుడు తినండి. అంతేగాని కొంతమంది ఉంటారు, అలా వెళ్తారు నోట్లో ఒకటి వేసుకుంటారు, ఇలా వెళ్తారు నోట్లో ఒకటి వేసుకుంటారు, అలా వెళ్తారు ఒకటి ఇప్పుతారు, ఇంకోటి అలా పడతానే ఉంటాయి ప్రతి 5 నిమిషాలకి. అలాగా అలాగా అలా వెళ్ళి ఇలా వెళ్ళి మొత్తానికి మిషన్ అంతా ఏమైపోతుంది, స్పీడ్ అయిపోతుంది, అరిగిపోతుందిరా బాబా మిషను. దానికి అంత పని ఒత్తిడి పెట్టకూడదు. కనీసం ఆ మిషన్లోకి వేసేటువంటి పదార్థానికి 6 గంటలైనా సరే దానికి గ్యాప్ ఉండాలి. నువ్వు 6 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వట్లేదే.
ప్రతి 6 నిమిషాలకి అందులో ఏదో ఇంధనం వేసినట్టుగా ఏదో ఒకటి అందులో పడేస్తూనే ఉంటారు. అలాగే ఇలా నవ్వులుతూనే ఉంటారు. దంతాలకి ఎప్పుడు పని వాళ్ళకి. వారికి సరిగ్గా పళ్ళు కూడా ఉండవు కొంతమంది ముసలి వాళ్ళకి అయితేనే. ఆ ముసలి వాళ్ళు కూడా నవ్వులుతూనే ఉంటారు ఇంకా సాయంత్రాలు ఆ గేదె నవ్వులినట్టుగా. తినండి, తప్పేమి లేదు, కానీ అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇదే పనా. ఒబెసిటీ పెరిగిపోతూ ఉంది. చిన్నపిల్లలు జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా వల్ల పెరిగిపోతూ ఉంది. 1,10,00,000 మంది సంవత్సరానికి చనిపోవడం అనేది చిన్న విషయం అమ్మ. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాపం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మన తల్లి దేన్ని ఆధీనంలో ఉంచుకోలేకపోయింది చెప్పండి? నోటిని ఆధీనంలో ఉంచుకోలేకపోయింది. ఆ ఒక్క నిమిషం కానీ ఆ నోటిని కానీ ఆధీనంలో ఉంచుకోగలిగితే ఎంత బాగుండండి. యాకోబు దగ్గర జ్యేష్ఠత్వాన్ని దొంగిలించారు. ఎవరో యాసవ్ అన్నయ్య గారు. దేన్ని తాను ఆధీనంలో ఉంచుకోలేక, ఆకలిని అదుపు చేసుకోలేక చిక్కుడికాయ కూరకు పడిపోయాడండి వేటగాడు. ప్రతిరోజు వేట మాంసం కొట్టి తెచ్చి తింటేనే కానీ నిద్రపోనటువంటి అంత గొప్ప మాంసాహారి చిక్కుడికాయలు కూరకు పడిపోయాడు. ఎర్రెర్రగా ఉందంట కూర. ఒరే జ్యేష్ఠత్వం లేదు, ఏమీ లేదు బాబు, ఇగో జ్యేష్ఠత్వం తీసేసుకో, ఆ కూర బెటర్ అర్జెంటుగా. ఏం కూలిపోయాడండి? జ్యేష్ఠత్వం అంటే కావాలనుకుంటే వచ్చేదా? ఇద్దరిని చూడండి, అవ్వగారిని చూడండి, యాసావు గారిని చూడండి. వీరిద్దరూ కూడా నియంత్రించుకోలేక వచ్చినటువంటి ముప్పిదంతానే. అంతేనా? ఇంకేమన్నానా? ఇస్కరియోతు యోధ పుట్టకపోయి ఉంటే బాగుండు. దేన్ని నియంత్రించుకోలేకపోయాడు? ఇది జ్ఞానేంద్రియాన్ని నియంత్రించుకోలేకపోయాడు. ధనాశని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎక్కడ పడిపోయాడు? డైరెక్ట్గా పాతాళంలో పడిపోయి వేదన పడుతున్నాడు. ఈ రోజున నియంత్రణ చాలా అవసరం. కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని విషయాల్లో చాలా కంట్రోల్ చేసుకోవాలి. తాతయ్య గారిని ఎప్పుడు ఒక అమ్మమ్మ గారు ఒక మాట అంటూ ఉండేవారు కాదు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చెప్పిన మాట, ఒరే పాస్టర్లు ఎప్పుడూ కూడా ఆకలితో ఉండగానే చేతులు కడుక్కోవాలరా అనేది. మరి అదేంటో నాకు అర్థం అవ్వలేదు. తర్వాత అర్థమైంది. ఆకలితో ఉండగానే చేతులు కడిగేసుకోవాలి. ఆకలితో ఎందుకంటే ఆకలి తీరిపోతే సేవకుడు పని చేయలేడు, పడుకుంటాడు. బైబిల్ గ్రంథంలో సమూయేలు గారు ఉన్నటువంటి చోట ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఒబెసిటీ వచ్చి మెడ విరిగి ఏమేడైనా, ఎవరు ఆయన పేరు? ఏలి. మెడ విరిగి చచ్చాడంట. కుర్చీలోనే కూర్చుని వాడు కూర్చోవడం ఎలా పడ్డాడంటే కుమారుల యొక్క విషయం తెలిసిన వెంటనే ఆ వీటికి మెడ అయిపోయింది, విరగొట్టాడు దేవుడు. అధిక తిండిబోతులై ఉండకండి, నోటికి కొన్నిసార్లు హద్దులు పెట్టండి. వయసు పెరిగే కొలది కూడా అదేంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి తినరా బాబు అంటే తినేవాడిని కాదు. కొంచెం వయసు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు దాటిన తర్వాత జాగ్రత్తగా ఉండవలసిన వయసు 40 దాటితే ఇంకా ఆ టైంలో మాత్రం తినకూడని వాటిని ఎక్కువ తింటూ ఉంటాం. అవునా కదా? చిన్నప్పటి నుంచి తినేదేం లేదు. వయసు పెరిగిన తర్వాత తినాలనిపిస్తూ ఉంటాయి. స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది, బిర్యానీ తినాలనిపిస్తూ ఉంటుంది. చిన్న వయసులో 20 సంవత్సరాల వరకు నువ్వు ఏం తిన్నా పర్వాలేదు, ఏది తిన్నా హ్యాపీగా జీర్ణం అయిపోతూ ఉంటుంది. కంట్రోల్ ఉండాలి, కానీ పిల్లలు కంట్రోల్ తప్పిపోతున్నారు. ఫుడ్ కోసం కంట్రోల్ తప్పిపోతున్నారు, మెయింటెనెన్స్ కోసం కంట్రోల్ తప్పిపోతున్నారు. జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి ఈ రోజున డిసిప్లిన్ లేని పిల్లలండి బాబు. ఇక్కడైతే మనకు పర్వాలేదు, కానీ వేరే కంట్రీస్లో కానీ చూసామనుకోండి, వాళ్ళు స్కూల్కి రావడంతోనే బర్గర్ పట్టుకుని వస్తున్నాడు. ఇంటర్వెల్లో ఒక బర్గర్, 2 శాండ్విచ్లు, అక్కడ బిర్యానీలు చపాతీలు ఉండవు కదా. ఇంకా ఫ్యాటీ జంక్ ఫుడ్డే. ఎలా అయిపోతుంటారంటే 12-13 సంవత్సరాలకి ఇంత అయిపోతూ ఉంటారు, 100 కేజీలు. 9వ తరగతి 10వ తరగతి చదివేటువంటి బిడ్డలు కూడా అక్కడ 100 కేజీల పైన ఉంటారు. వాళ్ళు ఎంతకాలం బ్రతకరు, 30-40 లోప వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఆకలిని. ఆకలి అనేది కూడా ఒక దయ్యం, బాగా గుర్తుపెట్టుకోండి. అధిక తిండి తినడం అనేది కూడా ఒక దురాత్మ వల్ల జరిగేదే. గ్లోటనీ అనేది అదొక తప్పు, ఒక పాపం. అది
తిండిబోతుల్ని లో ఒక దురాత్మ ఉంటుంది, తిండిబోతులుగా మార్చే దురాత్మ. తిండి కోసం ఎంత పాతకానికైనా సరే పాల్పడేటువంటి, ఎంత నేరం చేయడానికైనా సరే ఇష్టపడేటువంటి అలాంటి వ్యక్తులు ఉంటారంటే దానికి కారణం దురాత్మని వాక్యం ద్వారాగా అర్థమవుతుంది. ఉండకూడదు, తిండిపోతులుగా ఉండకూడదు. మనం కంట్రోల్ చేసుకోవాలి, నోటిని కంట్రోల్ చేయాలి, ఆకలిని కంట్రోల్ చేయాలి, ఆశలను కంట్రోల్ చేయాలి, కోరికలను అదుపు చేయాలి. కానీ చివరి రోజుల్లో అదుపు చేయలేని తరం వస్తుంది. చిన్న చిన్న వయసు కలిగినటువంటి బిడ్డలే వాళ్ళ కామ కోరికలు చాలా ఈజీగా తీర్చేసుకుంటున్నారు. చిన్న చిన్న బిడ్డలు ఒక వయసు వచ్చిన తర్వాత చెడు వ్యసనాలు అలవాటు అయ్యాయి. ఈ సిగరెట్ అనేది, స్మోకింగ్ అనేది, డ్రింకింగ్ అనేది. ఇప్పుడు అలాగేమీ లేదు. ఒకప్పుడు మేము చేసే రోజుల్లో కొవ్వు ఎక్కువయ్యి డబ్బులు ఎక్కువయ్యి చేసేవాళ్ళం. ఇప్పుడు కొవ్వు ఎక్కువయ్యి డబ్బు ఎక్కువయ్యి చేసుకోవట్లేదు, అలవాట్లు ఫ్యాషన్ అంట. తాగకపోతే అక్కడ డిగ్రేడెడ్గా ఉంటుంది, చులకనగా ఉంటుంది. అలవాటు లేకపోతే చీప్గా చూస్తారు. కనుక చిన్న వయసులకి ఎక్కడో చూసానండి మన వీడియో, అయ్యి బాబోయ్ వాడు స్కూల్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడండి. వాడు ఎంత ఉన్నాడు, ఇంత ఉన్నాడు, నా మోకాల వరకు కూడా రాలేదాడు. ఒక 2.5 అడుగులో 3 అడుగులో ఉంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ స్కూల్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఎవరు తీసారో బలి తీసేసారు ఇలా వీడియో. ఆ ప్రక్కన పాడుబడినటువంటి ఇల్లు ఉంటే అందులో ప్రక్కకి వెళ్ళారు. వాడికి కాల్చడం కూడా రాదు. గుప్పు గుప్పు అని చెప్పి 2 లాగేసి ఇలా చూసి అయిపోయి అని తెలిసిపోతున్నాడు. ఎంత ఉన్నాడు అంటే స్కూల్ చదువుకునే కుర్రాడాడు. ఆడికి ఎక్కడ అలవాటైంది? ఫ్యాషన్. ఈ మాట నేను చెప్పచ్చో చెప్పకూడదు, కానీ చెప్తేనైనా కరెక్ట్ కాదు. అందరు ఇలా ఉండకపోవచ్చు, కానీ నేను చూశాను కాబట్టి ఆశ్చర్యపడ్డాను. రీసెంట్గా నేను ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. నేను మెన్షన్ చేయని పేరు. మా ఇంట్లో ఒకరికి ఆ కళ్ళు కొంచెం సరిగ్గా కనబడలేదు, సైట్ ప్రాబ్లం అది వచ్చిందని కారణంతో తీసుకెళ్ళాను. చాలా ఫేమస్ డాక్టర్ అంటే ఆయన, చాలా ఫేమస్ డాక్టర్ ఆయన. మమ్మల్ని పిలిచారు లోపలికి. గుమ్మంది గదంతనే. నాకే అలా అనిపిస్తుందా లేకపోతే ఏంటిని బయటకు వచ్చేసాను. ప్రసన్న గారిని అడిగాను, నీకు ఏదన్నా అనిపించిందా? నిజమే, డాక్టర్ పేషెంట్లు చూసే ముందు సిగరెట్ కాల్చి పేషెంట్లు చూస్తున్నాడు ఆయన. ఏమనాలని? ఏమనాలరా తమ్ముడు? వెంటనే ఒక డైలాగ్ కూడా వినబడింది, పేర్లు ఎందుకులే, అలాంటి వాళ్ళే ట్రీట్మెంట్ బాగా చేస్తారంటే. అంటే అర్జున్ రెడ్డి సినిమాలు ఏ చూసి వీళ్ళకి ఏ కత్తిరో లోపలెట్టి కుట్లేసేయాలి, అప్పుడు నీ తెక్క తీరిపోద్ది. ఏమండి, ఆ డాక్టరీ ఉండి అంతమంది రోగుల్ని బాగు చేయవలసినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి నీవు వద్దమ్మా ఇవి ఆరోగ్యానికి హానికరమమ్మా అని చెప్పవలసినటువంటి తెలిసినటువంటి నీవే ఈరోజు పేషెంట్లు చూసేటువంటి సమయంలో, తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు పర్సనల్గా ఉన్నప్పుడు అది వేరే విషయం. హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా ఆ స్మోక్ చేసి నువ్వు అలా పేషెంట్లు చూస్తున్నావంటే నిన్నేమనాలి? కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళకి స్ట్రెస్ అంటారా, లేకపోతే మరి ఏ కారణంలో ఉండలేకపోతున్నారు. ఆ స్మోక్ అలవాటైపోయింది, ఏమంటారు వాటిని, గుట్కాలు అలవాటైపోయినాయి, ఆ త్రాగుడు అలవాటైపోయింది, ఉండలేకపోతున్నారు. సిగరెట్ కాల్చకుండా ఉండలేకపోతున్నారు, మందు త్రాగకుండా ఉండలేకపోతున్నారు, ఆ గుట్కాలు తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే నియంత్రణ శక్తి కోల్పోతున్నారు వాళ్ళు. దేవుని యొక్క సహాయాన్ని కానీ పొందగలిగితే ఎవరినైనా మార్చగలడు. నన్ను మార్చినట్టుగా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకాన్ని జయించిన వాడు నీలోకి వస్తే లోకేచ్ఛల్ని ఆశల్ని జయించడానికి శక్తి ఇవ్వగలడా లేదా? ఆయన లేకపోతేనే నువ్వు జయించలేవు. ఈ కామ కోరికలు కావచ్చు, సిగరెట్ కోరికలు కావచ్చు, త్రాగుడు కోరికలు కావచ్చు, ధన కోరికలు కావచ్చు, ఇవన్నిటినీ నువ్వు ఆధీనంలో అదుపులో ఉంచలేకపోతున్నావంటే లోకాన్ని జయించడం ఇంకా నీలోకి రాలేదన్నమాట. ఆయన ఏమన్నాడు? తలుపు నొద్ద ఉండి నేను తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతనితోనూ అతను నాతోనూ ఏం చేస్తాడు? భోజనం చేస్తాం, హ్యాపీగా భోజనం చేస్తాం, ఇద్దరం సహవాసం కలిగి ఉంటాం, ఒకరినొకరు విడిచిపెట్టే విధంగా ఉండం. ఎప్పుడు పిలిస్తేనే నువ్వు పిలకుండా ఆయన బయటెట్టి ధనాపేక్షను జయించాలనైనా, సిగరెట్ని జయించాలనైనా, పోర్నోగ్రఫీని జయించాలని ఆయన కుదరదు. లోకాన్ని ఎవడైతే జయించి
అతి పరిశుద్ధంగా బ్రతికి చనిపోయాడో మనిషిగా, ఆయన ఆత్మ నీలోకి వస్తేనే కానీ వాటిని జయించలేం. ఆయన సహాయాన్ని కోరండి. మనసుకు బలంగా పనిచేస్తున్నా సరే వాటిని జయించవచ్చు అనుకోండి, కానీ పరిశుద్ధాత్మని సహాయం ఇంకా బలంగా ఉంటే దేన్నైనా జయించవచ్చు. సిగరెట్ కాల్చకుండా ఉండకపోవడం, మందు త్రాగకుండా ఉండకపోవడం, ఇది ఒక అలవాటే, వ్యసనమే. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే. కానీ చివరి దినాలకు వచ్చేటప్పటికి వ్యసనాలు, ఈ అలవాట్లు ఎక్కువైపోతాయంట. త్రాగకుండా ఉండలేరు, కాల్చకుండా ఉండలేరు, నమలకుండా ఉండలేరు. ఆ దురాత్మల ఆ వ్యక్తులను ఆ విధంగా పీడిస్తాయని చెప్పి వాక్యం ముందుగానే హెచ్చరిస్తూ ఉంది. అజితేంద్రియులు, అన్డిసిప్లిన్డ్ ఫెలోస్, అధిక తిండిబోతులు ఎక్కువైపోతారు చివరి రోజుల్లో. తిండిని నియంత్రించండి. ఎంత తినాలో, ఎంత అవసరమో అంత తినండి, లిమిట్గా తినండి. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే, మీ ఆరోగ్యం అంతా బాగుంటే, హెల్త్ అంతా కూడా మంచిగా ఉంటే ఒమాట్ పాటించండి. 1 meal a day, రోజుకు ఒకసారి. బాగా పూర్వీకులు అదే చేసేవారంట. ఇంకా బాగా ఒబేస్ అయిపోయి, ఓవర్ వెయిట్ అయిపోయి, ఆరోగ్యం అంతా బాగుంది, షుగర్ బీపీలు అన్ని లెవెల్గా బాగుంటే డాక్టర్ గారు సంప్రదించి ఒమాట్ ఫాలో అవ్వండి. 1 meal a day, రోజుకు ఒకసారి తినడం. ఒక 1 month 2 months చేసి నెమ్మదిగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఇంకా డిసిప్లిన్ కోల్పోతే, జితేంద్రియులుగా ఉండవలసిన మీరు అజితేంద్రియులుగా మారిపోతే మరి ఇది అంతే తినాలి కాదా? ఇది రెండో పాయింట్. ఈ మధ్యకాలంలో, ఈ లాస్ట్ డేస్లో వీళ్ళు ఎక్కువైపోయారు. ఫుడ్ దగ్గర డిసిప్లిన్ ఉండట్లేదు. ఎప్పుడన్నా ఉందండి డైటింగ్లు అయినా? ఎప్పుడన్నా మనం వినేవాళ్ళమా? మా చిన్నప్పుడు వాకింగ్లు, రన్నింగ్లు ఎప్పుడన్నా వినేవాళ్ళమా? ఒమాట్ అనేటువంటిది మనం ఎప్పుడన్నా వినేవాళ్ళమా? చక్కగా తినేవాళ్ళం, ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడు లేని డైటింగ్లు, రన్నింగ్లు, వాకింగ్లు, వర్కౌట్లు, ఒమాట్లు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి చెప్పండి? అధిక బరువు ఎక్కువైపోవడం వల్ల, అంటే డిసిప్లిన్ కోల్పోవడం వల్ల. చివరి దినాలా కాదా? ఒకప్పుడు లేని ఇండిసిప్లిన్ ఇప్పుడు వచ్చేసింది. అందుకే ఇవన్నీ వచ్చి పడ్డాయి. ఇవన్నీ చేయవలసి వస్తుంది. ఒకప్పుడు చేయలేకపోయేవారు, అవసరం లేదు, ఇప్పుడు అవసరం వచ్చింది. చివరి దినాలు, ఇది రెండో పాయింట్. మూడవదిగా, డిసిప్లిన్ కోల్పోయేటువంటి వ్యక్తులు, నార్మల్ చదువు సంధ్య లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, సరిగ్గా చదువుకోక, అక్షర జ్ఞానం తెలియక, మర్యాద, సంస్కృతి ఇటువంటి ఏమీ లేని వాళ్ళు డిసిప్లిన్ కోల్పోతున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఏమండి? ఉంటుందా ఉండదా? కొంతమంది ప్రతినిధులే, గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళే కంట్రోల్ తప్పిపోతున్నారు. ఏ విషయంలో తెలుసా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ట్రంప్ గారు నెతన్యాహుని పొరపాటును కూడా క్రైస్తవుడు మాట్లాడకూడని ఒక మాట. క్రైస్తవుడు, పైగా ట్రంప్ గారు ఎవరో ఒక దేశ అధ్యక్షుడు, అగ్రదేశ అధ్యక్షుడు. ఏం ఉపయోగించాడు తెలుసా? ఎఫ్ వర్డ్ ఉపయోగించాడు. కంట్రోల్ తప్పి ఎఫ్ వర్డ్. నేను మారు మనసు రాకముందు, దేవునిలోకి రాకముందు ఆ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవాడిని. ప్రతి చిన్న విషయానికి ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తూ ఉండేవాడిని. కానీ అంత గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక ప్రతినిధి ఒక ఇజ్రాయెల్ ప్రధాని ఉద్దేశించి ఎఫ్ వర్డ్ ఉపయోగించారు. చాలా పెద్ద బూత్ అది, పెద్ద బూతు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు బూతులు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, డిసిప్లిన్ కోల్పోతున్నారు, టీచర్లు ఓర్పుని సహనాన్ని కోల్పోతున్నారు. ఇది ఉండదంటే చివరిలో ఓర్పు సహనం కోల్పోతారు. చివరి రోజుల్లో చాలామంది పిల్లలు కోల్పోతుంటారు, పెద్దవారు కోల్పోతూ ఉంటారు, టీచర్లు కోల్పోతూ ఉంటారు. టీచర్లు కోల్పోతున్నారా? కోల్పోయినా కొట్టేస్తున్నారు పిల్లల్ని. ఏమవుతుంది తర్వాత? ఉద్యోగం పోతుంది, స్కూళ్ళు కాలేజీలు మూసుకోవాల్సి వస్తుంది. అంటే సహనం కోల్పోయి. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా బిహేవ్ చేస్తే ఇంకా సమాజానికి ఏమి నేర్పిస్తారు వీళ్ళు? ఆలోచించేయండి. ఇవన్నీ ఎక్కడో జరగట్లేదు, మన కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద రాజకీయవేత్తలు పేర్లు ఎందుకులేండి.
ఎంత ఉచ్చరింపకూడనటువంటి పద ఉచ్చారణ జరిగిస్తున్నారు. బూతుల ప్రతినిధులై ఉన్నవారు బూతులు మాట్లాడతారా? ఇవా మాట్లాడేవి. రీసెంట్గా ఒక వ్యక్తి మీద కేసు ఫైల్ అయింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద, ఉప ముఖ్యమంత్రి వర్యుల మీద అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించిన కారణాన్ని బట్టి ఒక వ్యక్తి మీద కేసు ఫైల్ అయింది. కానీ విశేషం ఏంటంటే, గొప్పతనం ఏంటంటే, ప్రజానాయకుల మీద, అధికారుల మీద ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఏదో కొన్ని మాట్లాడకూడని మాటలు ఏమన్నా ఉంటే కేసులు అయిపోతుంటాయి. కానీ అదే వ్యక్తులు దేవుణ్ణి, మతాల్ని, మత విశ్వాసాలని పచ్చిగా తిడుతుంటే మాత్రం ఆ చట్టాలు వీళ్ళు కనబడరు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు అవ్వో నాకు అర్థమవుతుంది. ఏదో పాపం నోట్లో నుంచి వచ్చేసింది, ఆ ఉత్సాహంలో, ఆ ఉద్యమంలో కొంచెం గట్టిగా మాట్లాడాడు ఆ బ్రదరు. మాట్లాడొచ్చా అంటే మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు కూడా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు కనుక. కేసులు పడిపోయినాయి. ఒక 4 కేసులు పడితే 4 కేసుల్లోని బెయిల్ వచ్చింది. తర్వాత ఏదో ఇంకో కేసు ఏదో ఫైల్ చేశారు. ఇప్పుడు 15 రోజులు 10 రోజుల్లో రిమాండ్లో ఉంటారంట. ఏంటి దీని వెనకాల కారణం అంటే, ఆ నిగ్రహం కోల్పోయి ఆ మాట ఉచ్చారణ, ఆ పదం. మంచి బ్రదరే, తప్పు బ్రదరే, మంచి చెడ్డవాడని ఏమంటలేదు, మంచివాడే, గలం గట్టిగా విప్పేవారే. కానీ కొంతమందిని గురించి మాట్లాడుతున్నప్పుడు మన నోరు, మన మాట చాలా జాగ్రత్తగా. జ్ఞానము గలవాడు తన నోటిని చెప్పాలి, కాచుకుంటాడు. వివేకి తన నోటిని కాచుకుంటాడు. జ్ఞానం లేనివాడు ఈజీగా మాటను వదిలేస్తూ ఉంటాడు. జీవితంలో ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు నేను చాలా సందర్భాలు తప్పు చేశాను, మీరు చేయకూడదని, కాబట్టి నేను చెప్తున్నాను. జీవితంలో ఒక్కసారి వదిలినటువంటి మాట మళ్ళీ ఎప్పటికీ రాదు. దేన్నైనా మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చేమో, కానీ మాటను మాత్రం తీసుకోలేం. ఒక పిస్టల్ నుంచి ఫైర్ చేసిన బుల్లెట్ అయినా వెనక్కి రావచ్చు, అందులో సందేహం లేదు. గోడకి కొట్టినటువంటి మేకైనా వెనక్కి తీయచ్చు. కానీ ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడినటువంటి బాధాకరమైనటువంటి మాట మళ్ళీ ఎప్పటికీ తీసుకోలేము. మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. నోరుంది కదా అని మాట్లాడేస్తే మళ్ళీ కొన్ని సందర్భాల్లో తీసుకోలేని మాటలు ఉంటాయి. తర్వాత నువ్వు సారీ చెప్పొచ్చు, క్షమించండి అని అనొచ్చు, అనుకోకుండా మాట్లాడేసాను అని అనొచ్చు. అక్కడికి అయిపోదు కదా. గుచ్చుకున్నటువంటి మాట వెనక్కి తీసినా ఆ గాయాన్ని మాత్రం మానపలేం కదా. గోడకి మేకు కొట్టేవండి, మేకులు కొట్టేసావు, చిరాగ్గా ఉంది, గోడ అంతా దెబ్బ తినేసింది, మేకులన్నీ తినేసావు. ఆ దెబ్బలు పోతాయా? ఆ రంధ్రాలు ముయ్యబడతాయా? మాటలు కూడా అంతే. మాటలు మాట్లాడేటప్పుడు కానీ నువ్వు ఆలోచించి మాట్లాడగలిగితే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేకపోయినా సరే బాధ పెట్టలేం కదా. ఈజీగా మాటలు వదిలేస్తుంటారు. కొంతమంది తీసుకుని వెంటనే వదిలేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు జీవితాంతం గుర్తుపెట్టుకుని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. మళ్ళీ లైఫ్లో ఛాన్స్ ఇవ్వడం, ఇంకా ఎవరు. మాటలు దొర్లుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో దొర్లుతూ ఉంటాయి. నేను ఎలా మాట్లాడేవాడిని మీకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో ఎదిగిన తర్వాత ఆయన నేర్పించాడు, బాబు నాన్న ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండొచ్చు, రోషం ఉండొచ్చు, కానీ అన్ని సందర్భాల్లో ఆ పదజాలం మంచిది కాదు. తప్పు లేకపోవచ్చు, బూతు లేకపోవచ్చు, నీ స్వరం చాలా నిమ్మలంగా ఉండాలి. నా సేవకుడు సమాజంలో స్వరము వినబడనీయడు అన్న మాటను ఎప్పుడైతే యెషయా గ్రంథంలో నేను చదివానో అదొక ఆటోమేటిక్ మార్పు. క్రైస్తవులే బూతులు మాట్లాడేసి, పాస్టర్ గారులే బూతులు మాట్లాడేసి, నేను మొన్న ఎక్కడో విన్నాను, ఎవరో చెబితే పాస్టర్ గారిని చెదగొడేశారంట. ఆయన బూతులు పురాణం ఎత్తాడంటే, బూతులు విశ్వాసులు బూతులు. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకున్నారు? చర్చిలోనే. పాస్టర్ గారి మీద కేసు, ఫుట్బాల్ ఆడినట్టు ఆడేసి ఈయన బూతులు తిరుగుతున్నాడు. ఎన్ని రికార్డ్ అయిపోయినాయి, మీరు చూసారో లేదో. పాస్టర్ గారు బూతులు మాట్లాడతారా? విశ్వాసాలు ఆడొచ్చా? వాళ్ళు అసలు ఆడకూడదు.
మీరే అలాగా అదుపు తప్పి మాట్లాడితే ఇంక విశ్వాసులు మాట్లాడటంలో తప్పేముందండి? ఇక్కడ కూడా ఉంటారేమో అలాంటి వాళ్ళు. ఇక్కడైతే మాత్రం పౌరల్లా కనబడతా ఉన్నారు, కానీ రాబందులు అయిపోతూ ఉంటారు బయటికి వెళ్ళిన తర్వాత. భర్తల మీద, బిడ్డల మీద, ఇరుగు పొరుగు వాళ్ళ మీద పచ్చి బూతులు మాట్లాడేటువంటి అబద్ధ క్రైస్తవ జనాంగమా, నీ నాలిక దేవుడు తెగవస్తాడేమో జాగ్రత్త. బూతులు మాట్లాడడం ఏంటండి? పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, పరిశుద్ధమైనటువంటి పాటలు పాడుతూ, పరిశుద్ధ దేవుని స్తుతిస్తూ నోట్లో నుంచి బూతు ఎలాగొస్తుందండి? దిక్కుమాలిన స్వభావం కాకపోతేను బూతు రాగలదా? అసలు నోట్లో నుంచి బూతు మాట్లాడగలమా? అసలు మనసు ఒప్పుకుంటుందా? అసలు రాగలదా మాట? అసలు నిజమైన క్రైస్తవుడు నోట బూతు వస్తుందా? నువ్వు ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత వెక్స్ అయిపోయినా, ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్లో పోయినా ఆ మాటలు మాట్లాడలేం. నేను వెళ్ళను అలాంటి నేను నా జీవితంలో లేవా? ఎక్స్ట్రీమ్ వెక్స్ అయిపోయి సివియర్ డిప్రెషన్కి వెళ్ళి బాగా చిరాకులు ఉంది. నేను మాట్లాడలేదా? బోల్డ్ మాట్లాడినోడ్నే. కానీ లోకాన్ని జయించిన నాలోకి వచ్చిన తర్వాత నీయుడైనా మాట్లాడలేము మనం. బూతులు మాట్లాడడం ఏంటి? క్రైస్తుడిగా సిగ్గు లేకపోతే సరే మాట్లాడకూడదు. అది దేవుడు ఆనందించే విషయం కాదు, చాలా బాధపడతా ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు ఈ యుగమందైనను వచ్చి యుగమందైనను వారికి పాప క్షమాపణ లేదు. ఒకసారి ఆహ్వానించబడిన తర్వాత ఇంకా ఆయన నేను విడువనన్నాడు, మాట ఇచ్చేసాడు, వెళ్ళడైనా. నువ్వు ఎంత దుర్మార్గురాలువైనా, ఎంత దుష్టురాలువైనా, ఎంత భయంకరమైనటువంటి బూతుల పురాణాన్ని ఉచ్చరించే వ్యక్తివైనా లోపలే నలుగుతాడు. ఆ దుఃఖంలో నలిగి 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 లాస్ట్లో అప్పచెప్తాడన్నమాట శిక్ష. అది దాని అర్థం. వెళ్ళిపోడు. నువ్వు దుఃఖపరిచే కొలది ఆయన దుఃఖపడతాను ఉంటాడు, కానీ నేను విడిచి వెళ్ళడం. ఆ దుఃఖపరిచినటువంటి ఆ సందర్భాలన్నిటినీ తీర్పులో తీసుకొస్తాడు. ఎంత నలగొట్టిందో తెలుసా ప్రభువా? తండ్రి, ఈ వ్యక్తి లోపలికి నేను ఆహ్వానించబడిన క్షణం నుంచి ఈ రోజు వరకు ఎంత నలిగినో తెలుసా? ఎంత దుఃఖపడ్డానో తెలుసా? నన్ను లోపలుంచుకుని ఎంత ఇబ్బంది పెట్టిందంటే అంత ఇబ్బంది పెట్టింది వ్యక్తి. వదలకండి నాయనా అని చెప్పి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరుచువారంటే అది ఆయన వెళ్ళడో. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంత పోరను చూసినా నలుగుతూ 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 అనుభవిస్తాడు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజు మాత్రం నీ గురించి సాక్ష్యాన్ని ఇస్తాడు. వారికి పాప క్షమాపణ ఈ యుగంలోని లేదు, వచ్చి యుగంలో కూడా లేదంటారు. వాళ్ళు ఎక్కడుంటారు? వాక్యం తెలియని వారికి ఒక దెబ్బే, వాక్యం తెలిసిన వారికి 2 దెబ్బలంట బైబిల్లో ఉంది. దేవుణ్ణి తెలుసుకోలేని అన్య జనాంగాన్ని చూసి దేవుడు జాలిపడతా ఉంటాడు. దేవుణ్ణి తెలుసుకున్నటువంటి క్రైస్తవ జనాంగాన్ని చూసి దేవుడు కోప్పడతా ఉంటాడు. తెలిసేట్రా అని. ఎంత ఈజీగా మాటలని వదిలేస్తున్నారు, ఎంత ఈజీగా మాటలు దొరిలేస్తున్నాయి. అన్కంట్రోలబుల్ స్పిరిట్స్ మిమ్మల్ని ఏళ్తున్నాయి అన్నమాట. ఆ సహనాన్ని, ఆ ఊపికిని నువ్వు కోల్పోతున్నావంటే, చిరాకులో మాట్లాడేసానండి, తట్టుకోలేక మాట్లాడేసానండి. సిగ్గుండక్కర్లేదు నీ బ్రతుక్కి? సిగ్గుండక్కర్లేదు మాట మాట్లాడడానికి? తట్టుకోలేక కరెక్కేసావా? భరించలేక అనేసావా? తిట్టేసావా? మరి నీలో ఉన్న ఏ ఆత్మ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కాదన్నమాట. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే లోకానికి సువార్త తర్వాత ప్రకటిద్దాం. లోకానికి సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిగా మనం పరిశుద్ధులుగా మారాలి. దేవుని ప్రతిబింబాలుగా మనల్ని చూపించుకోగలగాలి. మనల్ని మనం మార్చుకోకుండా లోకానికి సువార్త ప్రకటిస్తే ఫస్ట్ నువ్వు మారు, తర్వాత మాకు చెప్పు అంటారు వాళ్ళు. నేను అదే అంటున్నాను, చర్చికి వచ్చే వాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళరు. బాప్తీసం పొందేసుకున్న వారు అందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. ఎవరు వెళ్తారో? ఎవరైతే ఆత్మలో ఫలిస్తారో. ఉన్నాయి ఆత్మవరాల్లో? సహనం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? ఆత్మఫలాల్లో ఒక ఫలమైన ఆశా నిగ్రహం. ఆశను నియంత్రించుకోగలిగే, నిగ్రహంగా నిలబడగలిగే, నిన్ను నీవు అదుపు చేసుకోగలిగే ఫలం నీలో ఉందా లేదా అని పరీక్షించుకుంటే తెలిసిపోద్ది. ఆశా నిగ్రహం అనేటువంటి ఫలం నీలో ఉంటే దేన్నైనా జయించగలవు.
ఎలాంటి వాటినైనా నియంత్రించగలవు, అదుపు చేసుకోగలవు. ఇవన్నీ ఫలాలు. ఎంత పెద్ద సబ్జెక్ట్ చెప్పానమ్మా నేను ఫలాల కోసం. ఆశానిగ్రహం లేదు కాబట్టి ఏదైనా చూస్తుంటే టపిక్ మని మింగేస్తున్నాం. ఆశానిగ్రహం లేదు కాబట్టి కొంచెం అర్ధనగ్ర దృశ్యం చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నాం. ఆశానిగ్రహం లేదు కనుక 500 కాగితం కనబడిన వెంటనే కళ్ళన్నీ పచ్చగా మారిపోతున్నాయి. పచ్చకావర్లు వచ్చింది దానిలాగే. ఇంకా ఆ పచ్చకావర్లు వచ్చిన వారికి 500 కాగితం పచ్చగా ఉంటుంది కదా, అది దాని కళ్ళ ముందే ఉండాలి. అది కొంచెం ఖర్చు పెట్టడానికి మనసు రాదు వాళ్ళకి. పచ్చకావర్లు వచ్చిన వాళ్ళు డబ్బులు లేక కాదు, డబ్బులుండి ఆ పచ్చకొల్లు ముందు ఆ పచ్చనోటి ఆడుతూ ఉండాలి. అలాగా ఆ పచ్చనోటి కానీ ఖర్చు నిమిత్తం కానీ ఉపయోగిస్తే వాళ్ళ గిలగిల నిన్ను మాత్రం తోలు ఒలవకపోతే నేను సేవకుడినే కాదు. ఆలోచన చేయండి. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఉండి ఎఫ్ వర్డ్ ఆలోచన చేయండి. మీకు తెలుసో తెలీదో యుద్ధం ముదిరిపోతూ ఉంది. ఈస్టర్న్ కంట్రీస్కి అటు వెళ్ళే కంట్రీస్ ఎయిర్పోర్ట్స్ అన్నీ మూసేసారు. ఆంటీ రేపు నైట్ యుఎస్ వెళ్తున్నారు, ప్రార్థించండి. నైట్కి ఫ్లైట్, మళ్ళీ అక్టోబర్లో వస్తారంట. నేను చెప్దాం అనుకున్నాను, నేను మళ్ళీ మొన్న చెప్పాలి. ఫ్లైట్స్ అన్నీ మళ్ళీ అక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇబ్బంది అవుతుంది. మరి యుఎస్ వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ అస్తమాట్లు వెళ్తూ ఉంటారు కదా అంటే మీకు తెలియదు ఏం కదా. రేపు నైట్ జర్నీ ఆవిడది. ప్రార్థన అయితే చేయండి. ఎందుకు వచ్చింది ఈ మాట చెప్తున్నాను. ఇది ఆ యుఎస్ ప్రెసిడెంట్ ఎఫ్ వర్డ్ యూజ్ చేయడం. ఎంత నిగ్రహం ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఆలోచన చేయండి. రేపు మన చెన్నై ప్రయాణం కూడా ఆశీర్వాదకరంగా జరగాలని ప్రార్థించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవ